మన సౌత్ ఇండియాలో నార్త్ ఇండియన్ పీపుల్ డామినేషన్ ఎందుకు పెరిగిందో ఇప్పుడైతే మనం చూద్దాం. మన సౌత్ ఇండియాలో నమ్మకాల కంటే మూఢనమ్మకాలకే విలువ ఎక్కువ. ఈ పాయింట్ ని క్యాచ్ చేసినటువంటి నార్త్ ఇండియన్స్ మొదటగా చిన్న వ్యాపారాల పేరుతో మన యొక్క సౌత్ ఇండియాకైతే ఎంటర్ అయ్యారు. ఇలా వచ్చిన వీళ్ళకి ఇక్కడున్న ప్రజలు గౌరవం కోసం తమ ఆస్తులనైనా అమ్ముకుంటారు అన్న విషయాన్ని అయితే క్యాచ్ చేశారు. అలా వచ్చిన వాళ్ళకి ఏం వ్యాపారం చేయాలి అన్న విషయాన్ని చెప్పకనే మన వాళ్ళే చెప్పేశారు. ఇందులో ప్రథమంగా శుభకార్యాలకు వాడే దుస్తులు, అవసరం ఉన్నా లేకపోయినా కొనే బంగారు ఆభరణాలు. ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆర్థిక అవసరాలు కూడా ఎక్కువే అన్న విషయాన్ని అయితే వీళ్ళు పసిగట్టారు. అలా మొదలైనటువంటి వీళ్ళ వస్త్ర వ్యాపారాలు, బంగారు ఆభరణాల వ్యాపారాలు మరియు కుదవ వ్యాపారాలు స్థిరత్వంతో పాటు నమ్మకాన్ని కూడా ఏర్పరచుకున్నాయి. ఆ రోజు మొదలైనటువంటి వ్యాపార ప్రస్తావం ఈ రోజు ఉదయం లేచి తాగే టీ నుండి పానీపూరి, బేకరీ ఐటమ్స్, టెక్స్టైల్స్ మరియు బంగారు ఆభరణాలు మరియు కుదవ వ్యాపారాలు సైతం వాళ్ళ చేతికి అప్పగించారు. దీనికి గల కారణం మన వాళ్ళు సమాజంలో ఉద్యోగం చేస్తేనే గౌరవం అని గట్టిగా నమ్ముతారు. కాకపోతే చేస్తున్న ఉద్యోగం కూడా ఒక వ్యాపారస్తుని దగ్గరే అన్న విషయాన్ని ఎలా మర్చిపోతారో నాకైతే అర్థం కాదు. వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటి నుంచైనా ఒక స్మాల్ బిజినెస్ ఐడియాస్ ని యూత్ లో జనరేట్ చేస్తూ మనమే మన ఓన్ బిజినెస్ చేసుకుంటూ మన ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకుందామన్న చెప్పడమే నా వీడియో యొక్క ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7.